దివాధిపతి నీ కొందనాలు అయినా మరి ఈ గృహంలో చేరి ఇలాగ ప్రార్థన చేయడానికి కొంత సమయం నీతో గడపడానికి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. సమయాన్ని ప్లస్ చేయడం ప్రభావ ఆ ప్రతి ఆత్మకు మేలుకరంగా మార్చండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి నీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. నేను దుష్టుని యొక్క ప్రతి ఆలోచన వేసినాను బంధిస్తూ నీ రక్తపోషణ పెంచుకొస్తూ విని చెవి గ్రహించి హృదయం లోబడే హృదయం దయచేయండి. నీ సన్నిధిలో మేము వర్ధిల్లాగన నీ మాట విని మా జీవితాలు చక్కపరుచుకుని నాయన ఆశీర్వాదం పొందుటకు నీ దయగల ఆత్మ సంచారం దయచేయండి. వినుభూతి పుట్టించండి నాయన. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు మేము బ్రతుకుతాం ప్రభా. నాయన అలాంటి మంచి మాటను, దయగల మాటను, శక్తిగల మాటను నాయన నీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచవలసిందని నిదాస నీసులు చాటు మరుగుపరిచి మేలుకరమైన మాటలు దయచేయండి నాయన. మీరే మాట్లాడవలసిందని నీ సన్నిధి సంచారం సహాయం దయచేయవలసింది వేడుకుంటూ ఈ గృహానికి వేస్తున్నామని దీవిస్తూ నాయన ఈ మాటను ఆశీర్వదించవలసిందని నాయన ఇక్కడ నాయన బద్రి జరుపుకుంటున్న బిడ్డకి ఆశీర్వాదకరంగా మార్చవలసిందని యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. మనకి కీర్తనలు అన్నీ కూడా సాంగ్స్ అనమాట, పాటలు. ఇజ్రాయేలీలు మరి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు దే టు సింగ్ ద సాంగ్స్. సింగింగ్ అనేది చాలా మన లైఫ్లో ఒక పార్ట్. అంటే కొంతమంది మ్యూజిక్ లవర్స్కే కాకుండా పాటలు చాలా 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 మన లైఫ్లో ఇంపాక్ట్ కలిగేస్తాయి. అందుకని దేవుని పాటలు వినాలి. ఈ సినిమా పాటలు అన్నీ కూడా డబుల్ మీనింగ్ సాంగ్స్, అన్నీ కూడా గందరగోళం సాంగ్స్ కదా, అన్నీ చెడిపోతాయి అన్నా కదా. ఒకప్పుడు సినిమా పాటలు మంచి అర్థంతో కూడా, ఇప్పుడు అర్థం తప్ప అన్నీ ఉన్నాయి కదా కదా. దానికన్నా బదులు కీర్తనలు అనేది సాంగ్స్ వెరీ నైస్ అండ్ థింగ్స్. చూడండి ఇక్కడ 34 కీర్తనలు దావీదు ఎప్పుడు రాశారు చూసి చెప్పండి నాకు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఏమండి మరి సౌలు రాజు దావీదుని తరుగుతూ ఉంటాడు అన్నమాట, డ్యూ టు జెలసీ, అసూయ కోసం, అసూయతో. ఆ తరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆపదలో ఉన్నప్పుడు అబీమెలెకు అనే ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వస్తాడు. అక్కడ వచ్చి ఆశ్రయం పొందినప్పుడు ఆ ఫిలిస్తీన్ రాజుకి అర్థమవుతుంది, వీడు అదే శత్రువు కదా నాకు ఇశ్రాయేల్ దేశం, నా దగ్గర వీడు వచ్చి ఆశ్రయం తీసుకున్నాడు, రేపటి దినాన్ని వీడు రివర్స్ అయిపోవచ్చు, సో బాబు గెటౌట్ అంటాడు, వెళ్ళిపోను ఆ దేశం నుంచి అంటాడు. దానికి ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తాడు తెలుసా, రోజు ఉదయం లేచి ఒక పిచ్చాయిలాగా యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే అట్లా రాజుని మోసం చేస్తే వారికి శిరచ్ఛేదం అంటే తలకాయ కొట్టేస్తారు కాబట్టి పిచ్చోలాగా యాక్టింగ్ చేస్తాడు. రాజు దగ్గర వచ్చినప్పుడు అంటే అబీమెలెకు అనే రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ పిచ్చోడు నాకెందుకు తీసుకొని బయటపడేయండి. అప్పుడు రాసిన కీర్తన అంటుంది. చూడండి దీంట్లో కొన్ని రీజన్స్ టు ప్రైజ్, దేవుణ్ణి స్తుతించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి వర్స్ నెంబర్ 1 ఎవరు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యం ఆయన కీర్తి నా నోట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని స్థుతిస్తాను అని రాస్తున్నాడు దావీదు గారు కదండి. మనందరికీ ఒక పాఠం. 2020 కరోనా మనల్ని ఏం ఆడుకుంది, 2020 మ్యాచ్ ఆడుకుంది కదా. ఎవరు గెలిచారో అదే గెలిచింది. చాలా లక్షల మంది వెళ్ళిపోయారండి. అండ్ కొన్ని సవాళ్ళకైతే ఏం లేవు అసలు, దిక్కు దివాన లేదు, దాంట్లో గొప్ప కూల్చేసాడు, అంటే ఒక గుంటలో తోసేశారు అన్నమాట. అయినా సరే దేవుడు మన ఇలా దాని టైం వెళ్ళని చేసుకున్నాడు. 2021లో మనం ప్రవేశించిన విధానాలు, మన ఆరోగ్యం కానీ, మనం తీసుకున్న ఫుడ్ కానీ, వైటమిన్స్ కానీ, ఇవి కాదు దేవుని కృప కదా. అందుకని కీర్తనకాడు అన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యం ఆయన కీర్తి. ఎలాంటి పరిస్థితి అయినా నేను ఆరాధిస్తా ప్రభువుని. కష్టం అండి కదా, చదువుకోవడం ఈజీ కానీ కష్టం. క్లిష్ట పరిస్థితిలో ప్రభువుని ఆరాధించడం, అన్లెస్ యూ హ్యావ్ సమ్ స్టఫ్ ఇన్సైడ్, లోపల దేవుని వాక్యం లేక దేవుడు ఉంటే తప్ప ఇక్కడ. 4వ విషయం చూడండి, రీజన్ టు ప్రైజ్ లా. 4వ వచనం 4th వర్స్, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కారణం చెప్తాను చూసారా, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకేమిచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎన్ని రకరకాల భయాలు, దావీదుకే కాదు మనందరికి కూడా. యూ హ్యావ్ సో మెనీ ఫియర్స్.
చిన్న పాపని అడిగితే ఏమన్నా ఫియర్ ఉందా పాప అంటే ఏమంటుంది? ఉందండి. ఏం ఫియర్? రేపు ఆన్లైన్ క్లాస్ ఒక ఫియర్ ఉంటుంది కదా. సో ఈచ్ హ్యూమన్ బీయింగ్ దే హ్యావ్ డిఫరెంట్ ఫియర్స్. కొన్ని ఫియర్స్ ఏమో ఇమాజినేషన్ ఫియర్స్. అప్పుడు మీకు ఇమాజినరీ అంటే ఊహ అంత జరగదు, వాస్తవం తక్కువ. అయినా సరే దావీదు అన్నాడు, నాకు కలిగిన భయములన్నిట్లో నన్ను ఆయన. కొంతమంది ఫ్యూచర్కి వచ్చిన భయం, కొంతమంది పిల్లలకు వచ్చిన భయం, కొంతమందికి కదా ఈ రోజుల్లో ఎవరిని ట్రస్ట్ చేయాలి ఎవరిని ట్రస్ట్ చేయాలి అదొక భయం. మన ఆరోగ్య విషయం భయం, అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే సో మెనీ భయాలు ఉంది. ప్రభువును ఆరాధించడానికి మనకు ఒక అవకాశం దొరికింది. ఏంటంటే 4వ వచనం చదువు మళ్ళీ. నేను యెహోవా యొద్ద చదువు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మన భయాలన్నీ దేవుని దగ్గర చెప్పాలి కదా. చాలా మంది ఎవరికి చెప్తారు? కొంతమంది ఎవరితో చెప్పరు. వాళ్ళ భయాలు వాళ్ళలో ఉంచుకొని ఏమవుతుందో తెలుసండి, మన భయాలన్నీ మనలో ఉంచుకుంటే ఏమవుతుంది? డిప్రెషన్. రెండు పెరిగిపోతాయి. ఏంటవి? బీపీ, షుగరు, థైరాయిడ్. డాక్టర్ అంటాడు ఏం లేవమ్మా అంటాడు కదా. మన భయం మనకు తెలుసు. మన ప్రభు దగ్గర విచారణ చేస్తే, మన ప్రభు దగ్గర విచారణ అంటే ఆయన దగ్గర నువ్వు ఏమంటారు అమ్మా వచ్చాడు అని చెప్పాడు. తీసి అది పక్క పెట్టాను. అది అక్కడ లోపల పెట్టినాను. ఓకే, కమ్ ఇన్ సైడ్. కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ. మంచిదండి. సో నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను సరే. భయం కలిగినప్పుడంతా ఈ కలిగేస్తే అప్రోచ్ వెళ్ళాలి కదా. చాలాసార్లు మనకి చిన్నప్పుడు భయాలు ఉంటాయి, కొన్ని స్మాల్ చిన్న ఏజ్ సంథింగ్. అమ్మ నాన్నలు అన్నం తినకపోతే ఏం చేస్తాడు? కూర్చొని వస్తాడు, పోలీసోడు వస్తాడు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి పోలీసుడు అంటే అనుకుంటారు కదా కదండి. చందమామ చెప్పి అప్పుడు స్టోరీస్, కొన్ని భయాలు ఉంటాయండి కదా. ఆ భయాల్లోంచి మనం విడుదల కావాలి, స్వతంత్రాలు దావీదు అంటున్నారు కదా. ఇదిగో దేర్ ఆర్ థింగ్స్ టు ప్రైజ్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయన విచారణ చేయగా నాకు కలిగిన భయం అన్నింటిలో యెహోవా విడుదల చేశాడు. మనకు రకరకాల భయాలు ఉంది కదా. అండ్ గాడ్ ప్రామిసెస్ ఏంటంటే నేను విచారణ చేస్తే ఎన్క్వైర్ ఆఫ్ ఇంగ్లీష్ బాగుంటుందని 34:4 చదువుతారా? ఇంగ్లీష్ బైబిల్ చదువుకోట. He freed me అన్నాడు. ఫ్రీడ్ అంటే విడుదల కదా. వీ హ్యావ్ సో మెనీ ఫియర్స్. కొంతమంది ఏం చెప్తారంటే నాకేం భయం, వాళ్ళు చెప్పేది ఎట్లుంటారంటే అదే నాకేం భయం అంటాడు అనమాట. నాకేం భయం ఏం లేవు అంటాడు. కానీ నిద్ర పట్టదు కొంతమందికి. ఎందుకు? దే హ్యావ్ సో మెనీ ఫియర్స్ కదా. మరి ఇది ప్రభువుని ఆరాధించవచ్చు. ప్రభు ఎస్ నాకు కలిగిన భయాలన్నీ ఇవ్వకూడదు, నాకు కలిగిన భయాలన్నీ ఇవ్వకూడదు కదా. చూడండి, ఇంకో వచ్చింది చూద్దాం. 5వ వచ్చింది అది అందులో 34:5. వారు ఆయన తట్టు చూడగా ఇంకోటి ఏంటి తెలుసా మనం స్థితించాల్సిన అంశం ఏంటిదమ్మా? నువ్వు ఆయన తట్టు చూస్తే వెలుగంటే ధైర్యం. వెలుగులో ధైర్యం ఉంటుందండి, చీకట్లో కదా. వారు ఆయన తట్టు చూడగా వారికి కలిగాను. వారి ముఖములు ఎన్నడూ నో షేమ్, షేమ్లెస్. రిమూవ్స్ అవర్ షేమ్, రిమూవ్స్ అవర్ కదండి. మీరు ఆయన తట్టు చూడాలి. ప్రభు బిడ్డలో ఉంది ఎప్పుడు అయినా. చాలామంది ప్రభు తెలియక మనుషుల తట్టు వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూస్తారు. ఎవరు మనుషులు పెద్ద పెద్ద ఆఫీస్ వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తారు. వాళ్ళు కూడా ఎవరు మనుషులే. చేయాల్సిన జీవన్ మట్టితో చేయబడ్డారు. వాళ్ళకి కూడా ఏముంటుంది? ఎన్నో వీక్నెస్లు. అవునా కదా. కీర్తన కార్డు చెప్తారు కదా, ఆయన తట్టు చూడు. వారు కలిగిన భయం అన్నింటిలో ప్రభు విడుదల చేస్తాం. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తాం, దేవుని దిగుతాడు ప్రభా
ఐ సో మెనీ ఫియర్స్, కొన్ని ఇమాజినేషన్, కొన్ని రియల్ ఫియర్స్. నేను భయపడి తెలుసా, కొంతమంది భయంతో చచ్చిపోతారు తెలుసా మీకు, భయంతో చచ్చిపోతారు. కొంతమంది విమానాలు వెళ్ళి వచ్చేటప్పుడు దిగి చచ్చిపోతారు అన్నమాట. ఎందుకు? వెళ్ళేటప్పుడు భయం, దిగేటప్పుడు భయం. నేను ఒకసారి మన పాస్టర్ గారు ఎర్రగొండ పాలకొండ ప్రకాశం జిల్లా ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఉంది, వాక్యం చెప్పాను. అయితే వాళ్ళు మమ్మల్ని జీప్లో తీసుకెళ్ళారు ప్రకాశం జిల్లాకి వచ్చి. వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నైట్ 11 o'clock. ఎందుకంటే పగల ప్రయాణం అంటే లోను అని తీసుకుపోయాము. కొంతమంది నైట్ ప్రయాణాలు ఇస్తాం. సరే వెళ్ళినాము. మా ఎదురుగా ఒక పెద్ద ఆమెని ఒక ఆంటీని కూర్చోబెట్టింది. ఆమెకేంటి భయం అన్నమాట. డ్రైవింగ్ తెలిసింటే 4-wheeler తెలిసింది, బండ్లన్నీ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా నైట్ డ్రైవింగ్ కూడా ఇట్స్ వెరీ, అది ఒకలాగా ఉంటుంది అనమాట. అన్లెస్ యూ ఫేస్ ఇట్ కదా. ఆర్టీసీ కూడా అయితే బయటకు వచ్చేసినట్టు ఉంటాడు, అసలు మనం పైనకే వచ్చినట్టున్నాడు. ఈమెకి ఏంటంటే దడ మేమందరం వెనకాల కూర్చొని నిద్రపోయినాం. ఇవి మాత్రం కళ్ళంతా తెలుసుకొని చూస్తా ఉంది, భయం. స్తోత్రం వాళ్ళు అది అంటారు. సరే మొత్తానికి చేరుకున్నాం. మేము వెళ్ళేటప్పుడు 1:32 అయిందన్నమాట. ఏమంటే పడుకోలేదంటే, ఏం పడుకుంటామయ్యా, నాకంతా ఏముంది, అంత ట్రాఫిక్ అంతా నా మీదకి వస్తున్నట్టుంది. సరే అయిపోయింది. అదే ఏమంటే అట్లా అనుకున్నాం. మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా సూట్ కేసులు అన్నీ ఎక్కించినారు. మళ్ళీ అదే వ్యాన్ అది ఎక్కించిన తర్వాత ఈమె ఇట్లా స్టెప్ అయిపోతే కళ్ళద్దాలకి ఊడి కింద పడ్డాయి. పడంగానే 4 చెక్కలు అయిపోయాయి. ఏంటి, గ్లాస్ 4 ముక్కలు అయిపోయాయి. అయ్యో అంది. కంగారు పడకంటే దేవుడు మంచిగా చేసి ఉంటాడు. సరే మళ్ళీ అదే సీట్లో కూర్చుంది. ఈసారి హ్యాపీగా నిద్రపోయింది అంతే. ఈసారి ఇంకా కళ్ళు పెట్టి అది లేవు, అద్దాలు లేవు కదా, ఏం కనపడుతుంది. సో భయమే లేదు. ఈమె నిద్రపోయింది అనమాట. అమ్మ అంటే దేవుడు మేలు చేశాడు, అద్దాలు పోతే పోయినాయి, కానీ సిటీకి వచ్చిన ఒక 500 పెట్టి మళ్ళీ ఏం చేసుకోవచ్చు అద్దాలు. కానీ నువ్వు మంచి నిద్ర వచ్చింది ఇప్పుడు నీకు. ఎందుకు? ఆ ట్రాఫిక్ నీకు నీకు దగ్గరకు వచ్చినా కనబడదు అసలు. చూసారా, రకరకాల ఫియర్స్ అండి. యెహోవా ఎంత విచారణ చేస్తే నువ్వు ఆ ఫియర్స్ అన్నింటినీ మరి ధైర్యంగా మార్చుకోవాలి. సముద్రం మన దేవుడు కలిగి ఉన్నాడు. ఏమంటే ఆలోచించడమో 6th verse అందులో 34. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో ఆమేన్. సరే, ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు, మన దేవుడు ప్రార్థన వినేవాడు. చాలా మంది కాను ఉండదన్నమాట. ప్రార్థన వింటాడు అదే. అవును, బికాస్ హీ లివ్స్. అవునా, దేవుడు ఎక్కడున్నాడు? ఆయన చెట్టు పుట్ట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, మరి రియల్ గాడ్. యూ కెన్ స్పీక్ టు యూ స్పీక్ టు us. ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ టు గాడ్. కొంతమంది విచిత్రంగా ఉన్నాయి, దేవుడు మాట్లాడటం ఏంటి? అన్నిలకైతే దేవుడు మాట్లాడారు. వాళ్ళ దేవుడు ఎప్పుడు మాట్లాడు వాళ్ళతో కదా, మాట్లాడతాడా? అసలు ఏం మాట్లాడాడు? కానీ మన దేవుడు మాట్లాడేది ఏమని నడుస్తారంటే ఆలోచించడమా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, చదవండి. అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించను. 6th verse చదవండి పాప. 34:6 హలో చూసారా? This helpless called to him and he answered. He saved them from all their troubles. అల్టిమేట్ అంటే దేవుడు మనల్ని విడుదల చేస్తాం కదా. మనుషులు మనల్ని మనకి ఏమైనా సాయం చేశారనుకో, ఆ సత్యాలు చెప్పుకుంటాడు. అవునా కదా? నేను వీడు పెద్దగా అవడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. దేవుడు ఎప్పుడు ఆ గప్పాలు కొట్టుకోడు, అట్లా చెప్పడు కదా. అలా చెప్తే మనం ఏంటి అసలు యూనో ఎన్ని బుక్స్ అయినా ఎన్ని ఆయన చేసిన మేలు మనకు ఒక్కొక్కటి చెప్పినాడు అనుకో. మనం అమ్మ కడుపులో పుట్టిన దగ్గర నుంచి, అవునా, ఎన్ని ఉన్నాయో. కానీ నాట్ గాడ్ సేస్ ఐ హియర్ యువర్ ప్రేయర్. ఈ దీనుడు మొరపెట్టగా ఇది చాలా బాగుంది. ఇది చదువు మళ్ళీ చదువుదాం. చూడు, ద హెల్ప్లెస్ కాల్డ్ and he answered. He saved them from all their troubles. ఇందాకేమో భయాలు అన్నాడు, ఇక్కడేమన్నాడు ట్రబుల్స్. ఇది బాగుంది కదా. ట్రబుల్ లేని మనిషి లేడు అండి అసలు కదా. ఏదో ఒక ట్రబుల్, మన వయసుకు తగ్గట్టు ట్రబుల్ ఉండవు కదా. సో మెనీ ట్రబుల్. కొన్ని ట్రబుల్స్ ఏమో మనమే కొని తెచ్చుకుంటాం, కొన్ని ఏమో ఇట్ కమ్స్ బై నేచర్.
కొంతమంది శత్రువు సేటన్ ఉన్నాడు, వాడు పెట్టేస్తాడు ట్రబుల్స్. అయినా సరే దేవుడు అంటే మన ట్రబుల్స్లో ఏం చేస్తాడు, చేయగలడు, చేస్తాడు. మన దేవుడు మరి ప్రతి శ్రమ నుంచి విడుదల చేయడానికి ఏంటంటే ఆయన సమర్థుడైంది. నాతో కాదు బాబు అనలేడు, అన్నాడు ఆయన. బికాస్ యెహోవా అనేది నాకు అసాధ్యమైనది ఏది లేదు. అది ఇంకొక విషయం చూడు, నేను ఫాస్ట్గా స్కిప్ అవుతా. 7th verse. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారంటే ఏంజెల్స్ ఉంటారంట. ఎప్పుడన్నా ఏంజెల్స్ చూసారా మీరు? వేరే క్రిస్మస్ డ్రామాలో కాదు. వీ డోంట్ నో హౌ మనకు అది ఫిజికల్గా వీ డోంట్ నో హౌ ఏంజెల్స్ ఆర్, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు. బట్ దేర్ ఆర్ ఏంజెల్స్. మనం స్కూటర్ మీద పోతూ ఉంటాం, ఒక్క రెప్ప పాటున లేక ఒక వెంట్రుక వాసలో ప్రమాదం తగ్గిపోతుంది. ఎట్లా సంబడి మైటర్స్ మనకు కింద తోసేసినట్టే కదా, కింద పడ్డ అన్ని గీక్కిపోతే కానీ ప్రాణం పోయటం కన్నా ఈ గీక్కిపోవడం మంచిది కదా. ఇప్పుడు ఒక వెంట్రుక వాస అంటే మీ హెయిర్ అంత డిస్టెన్స్లో యూ విల్ ఆ ప్రమాదం తప్పించుకుంటారు. సంబడి ఎవరు? గాడ్. ఒకసారి నేను స్కూటర్ మీద వెళ్తున్నది పని మీద, హబ్స్ కూడా అది చౌరస్తా దాటంగానే ఒక ఆమె పోతుంది పాపం. స్కూల్ టైంలో మీకు తెలుసుగా, ఇప్పుడు లేడీస్ వాళ్ళు కూడా కిట్స్ కొడుతున్నారు. ఆమె ఏం కట్టు కొట్టిందో ఏమో, కొట్టంగానే ఆమె పైనుంచి వెనక వచ్చిన లారీ వెళ్ళిపోయింది. జస్ట్ ఇట్లా నా బండి పోతుంటే ఇక్కడ పడింది అన్నమాట. అసలు ఆ సీన్ చూస్తే నాకైతే స్టన్ అయిపోయింది. అంత బ్లడ్, తర్వాత ఆ బాడీ ఇట్లా కొట్టుకుంటున్నాడు. దాంట్లో ఉంటుంది కదా, లైఫ్ ఉంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అసలు ఆ పనులు తెలియట్లేదు. దట్స్ కైండ్ ఆఫ్ ఫియర్. మనం చూసారా కొంత ఆ బ్లడ్ గిట్ చూసాం కానీ మనకి ఎట్లా అనిపిస్తుంది, ఏం ముందుకెళ్ళాలో వెనకెళ్ళాలో తెలియదు. ఇక అందరూ జామ్ అయిపోయారు. అంబులెన్స్ అవి నాకైతే మనసు అంతా ఒకలా కలర్. అదే కనుక నాకు ఒక ఇంచులో పోయిందనమాట. ఏది లారీ ఏం చేశాడో ఏమో, ఒక ఇంచులో పోయింది, జస్ట్ ఒక ఇంచు కదా. బయటికి వెళ్ళిన మనుషులు లోపలికి వచ్చారండి, అది దేవుని కృప. గాడ్ ప్రొటెక్ట్స్ అన్నమాట సార్. ఆయన దూత కావాలి వారిని రక్షించును. సార్ ఈ మైక్ నాకు కొంతమంది ఏం చేస్తున్నారు ఏమన్నా అంటారు, కానీ దేర్ పీపుల్ ప్రొటెక్టెడ్ బై ద లార్డ్. కరోనా వచ్చిందండి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, ఎప్పుడు లేని జాగ్రత్తలు మనం. అసలు మన జీవితంలో ఎనగం కరోనా పరాణం కదా. శానిటైజింగ్ నేను అనుకుంటా టన్నులు కొని ఉంటారు శానిటైజర్స్ కదా. అసలు తర్వాత అందరికీ అతిథి మర్యాదలు చేసామండి. ఇక్కడ బకెట్ పెట్టి బాబు, మనం ఒకప్పుడు అట్లా ఉండే రోజుగా అతిథి ఎవరిని వస్తే ఆ కాళ్ళు మన చేతి కడుక్కొని రావాలి. దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆనరింగ్. ఇప్పుడు అంతా కలిసిపోయింది గాలిలో. కానీ మళ్ళా రిపీట్ చేశాడు కరోనా వచ్చి. తర్వాత మూతులకి ఏమవుతుంది, ఒకప్పుడు పల్లెటూరులో ఎద్దులకి వాటికి తిరగకుండా చిక్కం కట్టారు. అవి పొలంలో పనిచేసలేదు. ఇప్పుడేంటి, నేను అనుకుంటా పశువులు బాగా హ్యాపీ. నేను చూసావా, నాకు ఆ రోజు కట్టినా ఇప్పుడు నువ్వు కట్టుకోవాలి. ఎంత పరిస్థితికి వెళ్ళిపోయినా ఉంటే స్టిల్ వీఆర్ లివింగ్ అంటే గాడ్స్ గ్రేస్. దేవుడు మనం కాపాడాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అది కాదు అక్కడ, అది గాడ్ ప్రభు ఎంతగా మనల్ని ఎలా కృప చూపించాడు. ఆయన దూత కావాలని వారిని స్థితికి మంచి టైం ఉంది, మంచి అంశం. ఈ దూత నేను చూడలేదు, కానీ యెహోవా వన్ హూ ఫియర్స్ ద లార్డ్, వాళ్ళ దగ్గర ఎవరుంటారంటే ఒక గాడ్స్ ఇమాజినేషన్ కాదు, రియల్ ఏంజల్స్ ఆర్ దేర్ అండ్ గాడ్ హెల్ప్స్ త్రూ పీపుల్ ఆల్సో కదా. అవునా కదా, దేవుడు వచ్చి అక్కడికి పడేయడం హెల్ప్స్ త్రూ పీపుల్. చదువు మినిస్టర్ 34:7 గాడ్స్ కదా, గాడ్ డేంజర్ రెస్క్యూస్ దెమ్ ఫ్రమ్ డేంజర్. అది మంచి మాట. ఎవరంటే డేంజర్లో ఏం చేస్తారు కదా, కాపాడే దేవుడు ప్రొటెక్షన్. గాడ్ ప్రొటెక్ట్స్. అట్లా మనం నిర్లక్ష్యం ఉన్నాం. వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ పార్ట్.
కదండి. ఇంకొక ఒకటి విషయం ఉంది, ప్రభుని ఆరాధించాలి. 8th verse అందరు చూడండి. ఉత్తముడని యెహోవా ఉత్తముడని. రుచి చూసి తెలుసుకొనండి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అరే వా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. ఆ, ఆయనను ఆయనను ఆశ్రయించు నరుడు. ధన్యుడు. దేవుడు అంతా ఏంటి? ఉత్తముడు. ఇంగ్లీష్ చదువుకోండి. 34:8. Find out for yourself how good the Lord is. Happy are those who find safety with Him. ట్రాన్స్లేషన్ బాగాలేదు. ఇంగ్లీష్ ఏమని తెలుసా? టేస్ట్ అండ్ సీ that the Lord is good. యెహోవా ఉత్తముడని. దేవుని రుచి చూడటానికి ఆయన పదార్థమా? ఎట్లా ఇది? దాని సొల్యూషన్ దేవునితో నువ్వు రిలేషన్షిప్ కలిగి ఉంటే, ఆయనతో నడిస్తే నీకు తెలుస్తుంది అప్పుడు ఏమని, ఆయన ఎంత మంచివాడు. ఆ రిలేషన్షిప్ కలిగి ఉండగనంత కాలం నీకేంటి ప్రభులో ఉన్న మంచితనం నీకు తెలియదు. ఇప్పుడు మనం చైనీస్ వంటకాలు, చైనీస్ దీనికి వెళ్తాం, ఫాస్ట్ ఫుడ్కి వెళ్తాం కదా, అవునా కదా. సిటీలో అథెంటిక్ చైనీస్ ఏమంటారు వంటకాలు తయారు చేసే కొన్ని ఉంటాయి హోటల్. ఎట్లా తెలుస్తుంది అది? అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయాలి. నేనేమేమో చెప్పదు, అది నూడిల్ బాగుంది, ఇక్కడ ఏమో సూప్ బాగుంది ఏమో చెప్పచ్చు, కానీ యూ షుడ్ గో దేర్ అండ్ టేస్ట్, యుల్ నో దట్. దేవుడి విషయం కూడా అంతే. చాలామంది అండి మనం టేస్ట్ చేయకుండానే ప్రభువులో కొనసాగుతున్నాం. ఆయన మంచితనం కానీ ఆయన కృప కానీ మనకి ఏం లేదు. బికాస్ యూ డోంట్ హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ రిలేషన్షిప్ రెస్టోరేషన్ ఎప్పుడంటే మన హృదయంలో ఉన్న పాపం ఒప్పుకొని విడిచిపెట్టి కదా. యెహోవా ఉత్తముడు అంట. అది రుచి చూస్తేనే తెలుస్తుంది. ఆ రుచి చూడనంత కాలం యెహోవా నీకు ఎట్లా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ది గాడ్స్. దేవుళ్ళలో ఒక దేవుడు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంట్లో మొత్తం ఇక్కడి నుంచి అన్ని ఫొటోస్, మధ్యలో జీసస్ క్రైస్ట్ పెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ఆయనకు అంతవరకు ఆయనకు అండర్స్టాండింగ్ అంతా అయింది అంతే. నేను చాలా బాధపడ్డాను కదా. అసలు ఆ ఫోటోలు ఏం లేదులేండి, అది వేసేది ఎవరు చూసినోడు ఎవరు లేడు కదా. అప్పుడు ఫోటోగ్రఫీ లేదు, ఆర్టిస్ట్ లేదు, ఏదో మనిషి ఇమాజినేషన్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళినాం, తెలిస్తే దాన్ని అవన్నీ తీసేసినాడు, ఓన్లీ ఆయన ఫోటోలు పెట్టాడు. అంటే అర్థమైంది, ఏమర్థమైంది? ఆయనే నిజమైందని తెలుసు. మిగతా నీ క్యాన్సర్ అవుట్ ఇటు అనిపోయినాయి. ఇంక కొన్ని సంవత్సరాలు వెళ్తే ఆ మధ్యలో కూడా తీసేసాడు. ఎందుకు? ఫోటోలో ఏముంది? నాకు దేవునికి ఏముంది? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, నాట్ ఇన్ ఫోటోగ్రాఫ్స్ దేంట్లో లేదు. అది స్టేజెస్. యెహోవా ఉత్తముడని రుచి చూస్తేనే నీకు అసలు నీ మైండ్, హార్ట్, నీ అసలు ఏది విలువైందో ఏది విలువ తక్కువ లోకంలో తెలిసిపోతుంది. అంతవరకు నీకు ఏం లేదు కదా. ఒక చీకట్లో చూసారా, పల్లెటూరులో అప్పుడప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన తెలుస్తుంది ఏమవుతుందంటే, అమ్మో పాము కరిచింది అంటాడు. వాడు తీసుకుపోయి వాడు నిజంగానే పాము కరిచింది అనగానే ఏం చేస్తారు తెలుసా? వాడికి వ్యాపాకు పెడతారు. నీమ్ లీఫ్ నీమ్ చిగురు. అది ఎందుకు? ఏం టేస్ట్ అన్నాడు, ఎట్లుంది అన్నా అనుకో, తీయగా ఉంది అన్నా అన్నాడు అనుకో, అంటే పాము ఏం చేసినట్టు విషయం ఎక్కుతుంది అనమాట. అంటే చేదు ఎట్లా కనిపిస్తుంది? టూ అని ఊసేసాడు, చేదు ఉంది అన్నాడు అనుకో, పాము గారు ఏదో గుచ్చుకుంది, ఏదో వీడు చీకట్లో ఏమనుకున్నాడు సరే. అంటే విషం ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు మంచి చెడుగా కనిపిస్తుంది, చెడు ఆ విషయానికి పాపం అనే విషయానికి విరుగుడు యేసుక్రీస్తు రక్తం. అది దాని వరకు వచ్చే వరకు అన్నీ నాన్ సెన్స్ అన్నీ మంచి కనిపిస్తాయి, మంచిగా నాన్ సెన్స్ కనిపిస్తాయి. పోలంటాడు, నాకు ఏది లాభకరమైంది అదన్నీ ఏంటి? నష్టం. కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. యెహోవా ఉత్తముడే చూసి తెలుసు. అక్కడ వెళ్దామండి, మన టైం ఎంత? 15:20. ఓకే. అండ్ చూడండి,
ఇంకో 17 వస్తుందేమో మనం ఆరాధిస్తానికి ఒక మాట అన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. నీతిమంతులు మొరపెట్టగా, ఎవరు మొరపెట్టి? రైచస్ అంటే అంటే ప్రభుత్వ సరైన సంబంధం గల వాడిని దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులను తీరుస్తున్నాడు. మనం నీతిమంతులం కాదు, మనం నీతిమంతులు అనుకుంటామంట. అది స్వనీతి అంట, స్వనీతి. నా నీతి అంట. దేవుడు అన్నాడు, నీ నీతి ఏంటి? మురికి గుడ్ల, ఫిల్తీ ర్యాక్స్ అంట, ఇంగ్లీష్లో ఫిల్తీ ర్యాక్స్ అంట. మన నీతి అంటే దేవుడికి ఆ స్టాండర్డ్కి మనకేం కాదు, అది రీచ్ కాలేదు, దేవుని స్టాండర్డ్ రీచ్ కాలేదు. సో రండి మరి ఈ కీర్తనలో 5 విషయాలు, 2 reasons to praise the Lord. తర్వాత 12వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నారు చూడండి సార్. 12th verse 34. బ్రతుకు గోరు వాడు ఎవడైనా ఉన్నాడా? ఒక నిమిషం అర్థం ఏమన్నాడు దేవుడు? Do you want to live more అని అడుగుతాడు. ఎస్ నో? ఒక 90-100 ఏళ్ళ తాతని అడిగామనుకో, తాత ఎక్కువ బతుకుతావు అంటే ఎందుకు బతుకున్నాయా అంటాడు. అంటే ఎవ్రీ హ్యూమన్ బీ వాంట్ టు లివ్ మోర్. అయితే దేవుడు ఒక చిట్కా చెప్తున్నాడు. ఏంటమ్మా? 12వ వచనం. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? నేను నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడైనా ఉన్నాడా? ఏం చేయాలి? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకో అంటే కంట్రోల్ అంటారు. తర్వాత కీడు చేయటం మాని, కీడు చేయటం పాపం చేయటం మానేశాను. కానీ మనం మానలేం. మనమంది 31st డిసెంబర్ రోజు రేపటి నుంచి సినిమాలు చూడండి. అక్కడ ఎవరో వాక్యం వింటారు, వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? రేపటి నుంచి వస్తుంది మానేస్తుంది. ఒక 1 hour మంచిగా ఉంటారు, ఇంట్లో ఎవరన్నా ఏది పెట్టారు ఎందుకు? దాని మీద నీకు ఏం రావట్లే, జయం రావట్లేదు, నాట్ ఓడిపోతున్నాను. అదే అదే ఒక మాట చెప్పాలి, ఓడిపోతాను. కారణం ఏంటి? నీ అంతటి నీవు ఆ వీక్నెస్ ఏం చేయలేవు, దేవుని శక్తితో వాటిని జయించవచ్చు. అంతే. అంతవరకు ఎన్ని 31st డిసెంబర్ నీ జీవితం వెళ్ళిపోయినాయండి. 31st డిసెంబర్ నువ్వు ఈరోజు నుంచి నేను బాగా ఉంటాను దేవుని కోసం. కానీ ఫస్ట్ రోజు 2 రోజులు 3-4 రోజులు చూసిన అవన్నీ చూసేస్తాం సినిమా. ఇప్పుడు కొంతమంది అయ్యప్పకి వెళ్తారు కదా, అయ్యప్ప దగ్గరికి వెళ్తారు కొంతమంది. అయ్యప్ప దగ్గరికి వెళ్తారు కదా, ఈ 3 months చాలా ఇష్టంగా ఉంటాం. ఎట్లా 4 గంటలు వేసి అన్నీళ్ళ స్నానం, ఇక కింద పడుకుంటాడు, చెప్పులు వేసుకోడు, గడ్డం కూడా గీక్కోడు, తల కూడా దూకోడు. అది వాళ్ళ ఇష్టం. భార్యనేమో వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు పోమ్మ అని. ఆమె హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఎందుకు? దుర్మార్గుడు. 3 నెలలు మంచిగా నేను మా అమ్మ దగ్గర ఉంటా, నీ వంట నువ్వే తినాలి, నీ ఏంటి బట్టలు నువ్వే వెతుకాలి, అన్నీ నువ్వే. ఓకే సరే 3 నెలలు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్తాడండి. వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అక్కడ పోయి దర్శనం ఏమో చేస్తాడు. అక్కడ ఏదో లైట్ కనిపిస్తుందంట. ఏం కనిపిస్తుందో లైట్ ఉన్నది. ఆ లైట్ కనిపించి కింద దిగంగానే ఇక వీడు ఏంటది జైల్లోంచి విడుదలైన దొంగలాగా అయిపోయాడు. విజృంభించేస్తాడు. అక్కడ తాగుడు వ్యభిచారం అన్నీ ఈ 3 నెలలు పోగొట్టుకొని అన్నీ చేసేస్తాడు. జయం వచ్చింది అడిగి చెప్పండి. మన దేవుడు అట్లాంటి జయం సీజనల్ గాడ్ కాదు. మన దేవుడు ఇట్స్ ఆల్వేస్ దేర్ కదా. అల్ఫా ఒమేగా అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పుడు ఆయన బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు కదా. సరే మన పాపం కీడు నుంచి మనం చేయలేము. ప్రభు దగ్గరికి వచ్చింది పాపం ఒకటి విడిచిపెట్టే నిజంగా సిన్సియర్గా అంతవరకు ఎన్నిసార్లు ట్రైల్ వేసిన అదేంటది కానే కాదు. ఎన్ని 31st డిసెంబర్ వెళ్ళిపోయి చూడండి కొంతమంది కదా. కొంచెం మందు పుచ్చుకునేవారు. వాళ్ళు ఏం చేస్తారు 31st ఇదమ్మ రేపటి నుంచి నేనేం చేయను, మందు ముట్టుకో, ఇక నీ మీద నీ పిల్లల మీద ఒట్టు అంటాడు.
ఏమనుకుంటే లేడీస్ పాపం తొందరగా నమ్ముతారండి జెంట్స్, ఎందుకంటే మేము చెప్పే మాటలు ఉంటాయి అన్నారు. సరే లేదు నిజమేనండి, రేపటి నుంచి ఏం చేయాలి, ఫస్ట్ అయిపోద్ది. వీడికి ఎట్లుంటుంది, బాగా ఉంటుంది, లైట్ వెళ్తుంటే రా రా. సెకండ్ రోజు ఏడో వస్తాడు, అయ్యి నేను ఆపేసినాను, నేను అన్నాడు, నేను ఆపేసినా, నేను ఒట్టు మీ ఉదయం మీద కొట్టేసినాను. ఈయన అంటాడు నడువు అన్నాడు, కొంచెం తీసుకో తమ్ముడు కొంచెం. 12 గంటలకు వస్తాడు ఊరుకుంటా. అమ్మాయి ఏమనుకుంటుందంటే మా ఇంటికి వచ్చాడు, ఎవరింటికి పోయి తలుపు కొడితే వాళ్ళందరూ సరే. ఆ 2 డేస్లోనే వాడికి ఏంటండి ఎందుకో తెలుసా, పాపం చేయి ప్రతి వాడు పాపానికి ఏంటి కెనాట్ కమ్ అవుట్. మనంతట మనం పాపం నుంచి బయటకు వచ్చే అంత దమ్ముంటే మనకి ఏసై అనవసరం, అసలు మనకి లేదు అసలు, అంతే. కెనాట్ కమ్. ఆయన హెల్ప్ లేక ఆయన దగ్గర వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టేంత కాలం పాపం మీద నేనేం కాదు. నువ్వు ఎన్నిసార్లు అంటే అయ్యా ఇక నెక్స్ట్ డే నుంచి అయ్యగారు ఏంటి శరా మామూలు అడిగింది, ఏమయ్యా నువ్వు నా మీద ఒట్టు పెట్టినావు అదంటే అప్పుడు ఏదో ఉట్టిగా అన్నా కదా. అందుకే జీవితం అంతే వరకు మళ్ళీ 31 డిసెంబర్ వరకు వీడు. నేను చెప్పేది ఏంటంటే ఎస్ యూ వాంట్ టు లివ్ మోర్, కీడు చేయటం మాని సమాధానం వెతికి దాన్ని యెహోవా దృష్టి కదమ్మా. ప్రభు కన్నులు మన మీద ఉన్నాయండి, ఎంత మంచి సంగతి కదా. మన ప్రభు కన్నులు మన మీద ఉన్నాయంటే ఎంత మనం ఎంత ఏమంటారంటే ఎంత బ్లెస్డ్ పీపుల్ తెలుసా. అసలు ఆయన కన్ను మన మీద ఉంటారు, మన ఏంటి అసలు కోట్ల జనాభాలో మనల్ని ఎవరైనా లెక్క చేస్తాడమ్మా కదా. హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, అందులో జ్యోతినగర్ ఏంటి అసలు లెక్కనే లేదు భూగోళంలో, అయినా సరే గాడ్ ఈస్ కేరింగ్ కదా. ఎస్ నేను లాస్ట్ ఇంకో క్వశ్చన్ చూసి కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి విచ్ గాడ్ షేర్స్. 15th వస్తుంది ఫాస్ట్గా. 15th వర్స్ 15 వచ్చిన యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర్లకు ఒగ్గి ఉన్నవి. కదా ఆయన మనం చూస్తున్నాడు, అంత గొప్ప దేవుడు మనం చూడటానికి ఏంటమ్మా ప్రివిలేజ్. సంథింగ్ లైక్ కేసీఆర్ మన రూట్లో పోతుంటే మనం ఏదో జెండా పట్టుకుని ఊపుతూనే ఉంటాం. ఆయన వచ్చి ఇక్కడ బాబు అని పిలిచాడు, ఎట్లుంటుంది ఆ జెండా అవతల పడేసి ఏం చేస్తాం సార్ అది అంత పెద్ద అధికారి నిన్నేం చేశాడు, రికగ్నైజ్, ఆయన కళ్ళు నీ మీద పడ్డాయి. సార్ మనం ఏం లేదు, మనకి దేవుడు గుర్తున్నాడు, అంత మంచి దేవుడు. అందుకని దేవుల్లో మనం ఏంటి అసలు మనం చాలా దూరంగా పోయినప్పటికీ గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ అస్. అసలు మనం పట్టించుకోవడానికి దేవుడికి ఏం లేదు, అవసరం లేదు. కానీ దేవుడి ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుందండి మనల్ని పట్టించుకోవడానికి. బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ, అంతే, ప్రేమామయుడే. చదమ్మా కంటిన్యూ. ఇంకో 17 వచ్చాడు. 17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇంకో మాట అదే రిపీట్ చేశాడు. సరే ఈసారి 18 18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. బ్రోకెన్ హార్ట్. ఇంగ్లీష్ 18 verse చదువుకోక. The Lord is near to those who are discouraged. Those who are He says those who have lost all hope. The Lord is nigh unto them. The Lord is nigh unto them that are of broken heart. And saveth such as be of hopeless, contrite spirit. కదా. హోప్స్ పోయినప్పుడు లేక విరిగిపోయినప్పుడు, మనసు విరిగిపోయినప్పుడు ఆయన ఆశ్రయం. చాలా మంది రోజుల్లో ఏంటి హోప్స్ పోయి ఏం చేస్తారు, పిచ్చి పనులు చేస్తారు కదా. పిచ్చి పనులు చేస్తారు.
కొంతమంది అయితే చెడు అలవాట్లు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏం చేయని వాళ్ళు అన్ని లైట్లన్నీ ఆపేసి రూఫ్ వైపు చూస్తారు వెళ్ళుకుంటారు. వాళ్ళ జీవితం ఏమంటారు, శూన్యం అంటారు కదా, శూన్యం. ఏం చేస్తున్నాడు ఆడికే తెలియదు. ఎందుకో తెలుసా, ఈ లాస్ట్ హోప్. కానీ ఏ సైడ్ నువ్వు తెలుసుకున్నావు, నేను పాపం విడిచిపెట్టాను, నీకు ఆయన నిరీక్షణ హోప్ కదా. హోప్లెస్ మ్యాన్ కెన్ గివ్ హోప్. అదే నిజం. మన ప్రభువులోనే ఏది కూడా హోప్ ఇవ్వలేదు. ఎక్కడెక్కడో వెతుక్కుంటాడు మనిషి కదా, సమాధానం ఎక్కడెక్కడో వెతుక్కుంటాడండి తెలుసా. మనిషి హోప్ లేకుండా, వాడికి నమ్మకం లేకుండా, లేక హోప్ లేకుండా, నిరీక్షణ లేకుండా ఎందులోనో వెతుక్కుంటుంటాడు అన్నమాట. ఒక బుక్ మీకు చెప్తాను, యాత్రికుని ప్రయాణం బుక్ చదవండి. జాన్ బన్యన్ అని రాసినాడు అనమాట. చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ దేర్ ఇస్ ఆల్సో మూవీ క్యాసెట్ కూడా, అది సిడీ కూడా ఉంది, జాన్ బన్యన్. అయితే జాన్ బన్యన్ అనేమైనా అది దర్శనం అనమాట. నాశనపురం నుంచి, అంటే మన భూమి నుంచి పరలోక దేశానికి, పరదేశకి ప్రయాణం చేస్తున్న ఒక యాత్రికుడు. యాత్రికుడు అంటే మనమే ట్రావెలర్. అయితే ఒక దగ్గర ఒకడు పెంటకుప్ప తెలుసా మీకు? పల్లెటూరులో పెంటకుప్పలు ఉంటాయి, దాంట్లో వెతుకుతుంటాడు ఒకడు. పెంటకుప్ప తెలుసా? ఎంతమంది తెలుసు పెంటకుప్పలు? ఎస్. దాంట్లో ఒకడు వెతుకుతుంటాడు. ఈ దేవదూత ఈయన పోయి అడుగుతాడు, ఏం వెతుకుతున్నావా అంటే బంగారం అంటాడు. ఇక్కడ వీడు ఆశ్చర్యపోయి, పెంటకుప్పలో బంగారం ఎవడో పడేస్తాడు. ఇప్పుడు మన టాయిలెట్లో ఒక రింగ్ పడిపోయింది, ఏం చేస్తాం? టాయిలెట్ ఇరగొట్టి, అది టాయిలెట్ ఇరగొట్టం, ఆ కుండి ఇరగొట్టి, దాని పైపులు ఇరగొట్టి, అమ్మో 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 లబో దివో కదా. ఒక రింగ్ పోయినందుకు, అది కూడా పెళ్లి రింగ్ పోయిందనుకో, అది ఎవరిది పోవాలి? జెంట్స్ది పోవాలి. ఇక వాడైతే అక్కడి నుంచి ఇక్కడ మీ అపార్ట్మెంట్ కింద నుంచి పైన మొత్తం తీసేస్తాడు అనమాట. ఎందుకు? అమ్మాయి ఏమంటది? నాకు తెలుసు, నువ్వు రింగ్ పోగొట్టుకో, రేపు నన్ను కూడా పోగొట్టుకో. ఈ రింగ్కి ఈమెకి ఏం సంబంధం అని దేవుడికి తెలియాలి. సెంటిమెంటల్ కదండి, బాధేస్తారు అన్నమాట టైం దొరకదు కదా. రింగ్ పోతే ఏం చేస్తాం? అన్ని పగలగొట్టి గీగలగొట్టి మొత్తానికి మళ్ళీ అవి కూడా ఫిట్టింగ్ మనం చేసుకోవాలి. కానీ ఒకడంటే పెంటకుప్పలు ఏం వెతుకుతున్నాడు? అరే అక్కడ దొరకదురా అన్నాడంట యాత్రికుడు. నేనే నీకు తెలియదు, దాన్ని ఎదుగుతా ఉన్నాడు. ఎదుగుతాను వాసన గబ్బు. సరే కొంచెం దూరం పోగానే ఒక దేవదూత ఇట్లా కిరీటం పట్టుకొని ఉన్నాడు. ఈయన యాత్రికుడు అడిగినాడు అంట, ఏంటి అంటే వాడు చూసావా అన్నాడు. చూశాను. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే వాడు పెంటకుప్పలో వెతకడం ఆపేసి ఇటువైపు వస్తాడో, ఈ కిరీటం పెట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే పిచ్చి పిచ్చి వాటిలో సమాధానం, ఆశీర్వాదం, బెస్ట్ థింగ్స్ వెతుకుతూ ఉంటావు, అది వదిలేసి వయస్సే వైపు తిరుగుతావు, అప్పటి నుంచి లైఫ్, రియల్ లైఫ్ స్టార్ట్ అవుతామా. అంతవరకు ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. కొంతమంది మూవీస్లో, కొంతమంది త్రాగుల్లో, కొంతమంది ప్యాకాట్లో. నాకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంకుల్ అనేవాడు. అప్పట్లో సంగీత్ అని ఇక్కడ సినిమా ఉండేది. మధ్యాహ్నం పోయి అక్కడ కూర్చునేవాడు. చర్చికి వెళ్ళి వచ్చినాడు. చర్చికి వెళ్ళి అక్కడ పోయేవాడు అన్నమాట. అందరూ ఒకరోజు పట్టుకున్నారు, ఏంటి అంకుల్ ఇది మార్నింగ్ వరకేమో అక్కడ తబలాకి ఇబలా కొట్టినాడు, మళ్ళీ ఎక్కడ పోయినామంటే ఏం లేదు, సమాధానం లేదంటాడు. సమాధానం కోసం ఎక్కడ పోయాడు? 6 గంటల తర్వాత, 6 గంటలు అయిపోయింది సినిమా తర్వాత. చాలామంది అంటే టెంపరీ వాటిలో ఎత్తుక్కుంటుంటారండి, దొరకదు కదా. ఎస్ఐ మాత్రమే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నాడు, సమాధానకర్త. ఆయన దగ్గరికి వస్తేనే నీకు నాకు ప్రతి మానవుడికి సమాధానం. ఇక్కడ ఆపేద్దామండి. దేవుడు మనం ఇది మాటను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం, ఆ తర్వాత మరి మిగతా కార్యక్రమానికి వెళ్ళిపోదాం. మరి అందరం కూడా తల ఉంచుదాం, కళ్ళు మూసుకొని. 34వ కీర్తన ప్రభు మరి మనకు నడిపించారు. ఈ బర్త్డే చేసుకుంటున్న అమ్మకి లేదా ఈ కుటుంబానికి దేవుడు తన కృపణించను గాక. మరి ఇలాంటివి అనేక బర్త్డేస్ తను జరుపుకోవాలి, అది మన ఆశీర్వాదం. ప్రభా నమ్మకం దేవా, నీ కృపకై వందనాలు. 34వ కీర్తన దావీదు గారు మరి రాసినటువంటి ఈ కీర్తన మీరు మాకు ఇచ్చారు. ఎన్నో విషయాలు, ఎన్నో బ్లెస్సింగ్స్ మీరు దాచిపెట్టారు. ఆయన ఆత్మీయంగా మేము మేలు పొందటానికి మీ వైపు తిరిగినట్టు సహాయం చేయండి. ఈ లోకంలో సమాధానమే లేదు ప్రభా. నాయన కొంతమంది సమాధానం ఉన్నట్టుగా నటిస్తాం, కానీ నిజమైన పీస్ మీ దగ్గరే ఉంది కాబట్టి వందనాలు. మీ వైపు చూస్తూ అయా మా జీవితానికి సమర్పించుకున్నట్టు, మా హృదయంలో ఉన్న పాపం
అవిధేయత, అవిశ్వాసం అన్నీ నీకు అప్పగించు. మేము నీకు ఇష్టలుగా బ్రతికే కృప మాకు దయచేస్తున్నాం. మానవ హద్దుబాట్ల వాక్యం ఫలం దయచేస్తున్నాం. యేసు నామమున నడుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, నెక్స్ట్ టైం కేక్ ఆశీర్వాదం. అన్నీ అయిన తర్వాత కేక్